టైలర్స్ డే పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కావలి టైలర్స్ అసోసియేషన్ ఏర్పడి 32 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్థానిక ఏవీఎస్ కళ్యాణ మండపం నందు అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్, సెక్రటరీ షేక్ రెహమాన్, ట్రెజరర్ వేణు, సలహాదారులు షేక్ రఫీ ఆధ్వర్యంలో వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్, డీఎస్పీ శ్రీధర్, ప్రముఖ ఆర్యవైశ్య నేత వస్త్ర వ్యాపారి అమర వేదగిరి గుప్తా పాల్గొని వారి సలహాల సూచనలు టైలర్లకు తెలిపారు. విచ్చేసిన అతిథుల ద్వారా చనిపోయిన టైలర్స్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి సీనియర్ టైలర్లను సన్మానించారు. ఈ సందర్భంగా టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు వారికున్న సమస్యల గురించి వివరించి వాటిని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి టైలర్ల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీదా మస్తాన్ రావు టైలర్స్ కు వారి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు ఖాదర్ బాషా, గని బాషా, మాలకొండరెడ్డి, జమీర్, టైలర్స్ అసోసియేషన్ సభ్యులు అల్తాఫ్, రెహమాన్, రసూల్, జమీర్, లక్ష్మయ్య, బద్రీనాథ్, సిరాజ్, టైలర్స్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అధ్యక్షుడు వార్షికోత్సవం సందర్భంగా స్థానిక ఏవీఎస్ కళ్యాణ మండపంలో టైలర్ సోదరులందరూ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఊరేగింపుగా కళ్యాణ మండపం వద్దకు వచ్చి మీరు ఈ టైలర్స్ డే పండుగని ప్రతి టైలర్కి వాళ్ళ ఇంట్లో కులాలకి మతాలకి సంబంధం లేదు, ప్రతి ఒక్కరికి ఇది పండగ. ఎందుకంటే ఫిబ్రవరి 22వ తారీఖు టైలర్ సోదరులందరూ వారి కుటుంబంలో జరిగే పండుగ వారిని ఈ టైలర్స్ డే జరుపుకుంటున్నారు ఘనంగా. ఎవరిని చిన్న చిన్న లోటుపాట్లు సమస్యలు ఉన్నా కూడా అందరూ సర్దుకొని అందరూ ఒక తాటిపై ఉంటూ మీ సమస్యలు తీర్చేయడానికి కూడా కమిటీలో కూడా చాలా మంది ఇప్పుడు పెద్దలు చాలా మంది ఉన్నారు, చాలా మంది యువత కూడా ఉన్నారు, ఉత్సాహంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. మీరందరికీ అందరూ కావాలి, అన్ని పార్టీల వాళ్ళకి. మొట్టమొదటిగా మనం స్వర్గీయ మాగుంట పార్వతమ్మ గారు, పేరే పార్వతమ్మ, ఆమెను చూస్తే ఒక మాతృమూర్తి మనకి గుర్తొస్తుంది. మొట్టమొదటగా మనకి మన టైలర్ సోదరులకి వారి కుటుంబాలు బాగుండాలని చెప్పి మంచి మనసుతో ఆర్థికంగా మనకు సహకరించిన ఆ మహాతల్లి ఈ మధ్య స్వర్గీయురాలైంది. ఈ సందర్భంలో ఆమెను మనం గుర్తు చేసుకున్నాం. ఆలపిలు ప్రస్తుతం మన బీదా మస్తాన్ రావు గారు, ఆయన గురించి మనం చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది. మస్తాన్ రావు గారు కూడా మనకి ప్రతి సంవత్సరం ఇంచుమించుగా సహకరిస్తూనే ఉన్నారు. టైలర్ సోదరులందరూ వారి అందరూ షేర్ చేసుకొని ఈ పండుగని ఈ రోజున రమేష్ అన్న వాళ్ళ బంధువుల ద్వారా ఈ చనిపోయిన వారి కుటుంబాలకి 5,000 రూపాయలు అక్కడ 3 కుటుంబాలకు ఇచ్చారంట. ప్రత్యేకంగా ఈ సందర్భంలో రమేష్ అన్నకి మా యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కాగా కృష్ణారెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు ఉన్నందువలన ఈ ప్రోగ్రాం రాలేకపోయారని తెలిసింది. వారు కూడా వస్తుంటే మీకు ఏదైనా మీ సమస్యలు పూర్తి స్థాయిలో సహకరించడానికి ఆయన ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎవరు ఎమ్మెల్యేగా వచ్చినా కూడా మన టైలర్ సోదరులకి అందరూ ఇప్పటి వరకు సహకరిస్తూనే ఉన్నారు. గతంలో పార్వతమ్మ గారు కానీ, బీదా మస్తాన్ రావు గారు కానీ, అలాగే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కానీ, తర్వాత మనకి కృష్ణారెడ్డి గారు కానీ, సమస్య న్యాయపరమైతే కృష్ణారెడ్డి అన్న 100% సహాయం అందిస్తారు. దాంట్లో పార్టీలతో సంబంధం లేదు. మనకి సహకరించే ద్వారా మనకి పార్టీలు ఉండకూడదు. టైలర్ సోదరులకి ఈ వ్యక్తిగత దానికి మనము సాయశక్తుల కృషి చేద్దాము. అందరూ ఒకటే ఇవ్వాలంటే కుదరదు కాబట్టి సార్ రేపు జరగబోయే మీటింగ్లో మమ్మల్ని కూడా ఒకరితో పిలిస్తే ఆయనకి వచ్చి మా సమస్యలు చెప్పుకుంటాము. మీరు ఆర్గనైజేషన్ చేసే ఫంక్షన్కు వాళ్ళ దృష్టికి కూడా మేము వెళ్ళగలిగితే
సంతోషపడతాము. అలాగే అధికారులైనటువంటి సన్ని వంశీకృష్ణ గారు కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది. మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా మా ఆర్డీఓ ఆఫీస్ తలుపు ఇప్పుడు తెరిచి ఉంటుంది, మీరు ఏమైనా రావచ్చు. నేను కాలాతీతం వలన రాలేకపోతున్నానని చెప్పడం జరిగింది. శ్రీధర్ గారు వచ్చే వాళ్ళ సందేశాన్ని చెల్లారు, ఆయన కూడా పాజిటివ్గా స్పందించడం జరిగింది. శ్రావణ్ కుమార్ గారు కూడా మున్సిపల్ కమిషనర్ అదేవిధంగా చెప్పున్నారు, మీ సమస్యలు ఏమైనా ఉన్నా, ఇళ్ల పట్టాల సమస్యలు ఉన్నా, ఇంకా వేరే సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురండి, కమిటీ అంతా కలిసి రండి, కమిటీతో సంబంధం లేదు, ప్రతి టైలర్ మీరు ముందుకు వస్తే మేము ఏదైనా చేయగలుగుతాము అని చెప్పారు. మొన్న సిబి టైలర్కి తెలుసు, ఈ ఆపో గ్రూప్ వాళ్ళు మనకు ఒక అప్లికేషన్లు ఇచ్చి ఈ గవర్నమెంట్లో వెనక మాదిరి కాకుండా వేరే రకంగా ఈ సబ్సిడీల కింద ఏదైతే ఈ పొదుపు గ్రూపులు ఉంటాయో ఆ విధంగా మనకు కూడా గ్రూప్ ఫామ్ అయితే ఆ గ్రూప్ ఫామ్ అయిన వాళ్ళకు సబ్సిడీ మీద రుణాలు ఇస్తామన్నారు. ఏంటంటే మీకు అందరికి తెలుసో లేదో, మనం ఒక 10 మందిమో 5 మందిమో ఒక గ్రూప్గా తయారైతే గవర్నమెంట్ మనకు సబ్సిడీ ఇస్తుంది. అది మీరు మొత్తం ఆలోచించుకోండి. మేము ఒక 10 మంది రెడీ అయ్యాము అంటే మనం అధికారుల దగ్గర పోయి మాట్లాడడానికి వీలవుతుంది. సేమ్ పొదుపు గ్రూప్ మాదిరిగా నారాయణ గారి భార్య గారు సతీమణి గారు ఇప్పుడు చనిపోయిన వారికి అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి.